కాకినాడ జిల్లాలో ఏపీ జూడా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా సమ్మె ఉధృతమైంది. స్టైఫండ్ పెంపుతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. దీనిలో భాగంగానే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ పరిధిలో ఉన్న జూనియర్ డాక్టర్లు ఆర్ఎన్సీ హాస్టల్ నుంచి ముత్తా ఫ్లైఓవర్ మీదుగా భానుగుడి జంక్షన్ ర్యాలీగా చేరుకొని మానవహారం చేపట్టారు. అనంతరం నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేస్తున్నారు. జూనియర్ డాక్టర్స్ నిరసన చేస్తున్న ప్రాంతం నుంచి జూడాలతో మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. వార్డుల్లో ఉండి ఎన్నో ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు రోడ్డు ఎక్కారు. దానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళ పడే శ్రమకు తగ్గ ఫలితం రాకపోవడం కారణం. ఎందుకంటే నిద్రాహారాలు మాని 24 గంటలు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వారు ఏదైతే కష్టపడతారో ఆ కష్టపడ్డ దానికి ఫలితం లేకపోవడమే దీనికి అంతటికీ మెయిన్ కారణం. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం 3% ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళకి 30% కావాలన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా 15% ఇచ్చింది, దాన్ని డబుల్ వేసుకుని 30% కూడా వాళ్ళు కోరారు. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా అత్యవసర సేవలన్నీ కూడా బంద్ చేశారు. దీనికి సంబంధించి రోడ్డు మీద ఇప్పుడు కాకినాడ మనం భానుగుడి జంక్షన్ లో ఉన్నాం. అసలు ఎందుకు వచ్చారు, వీళ్ళకి ప్రభుత్వాన్ని ఏం కోరారు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏపీ జూడాకు సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కమిటీలో ఎలా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు రమేష్ గారు, డాక్టర్ రమేష్ గారు మనతో మాట్లాడతారు. సార్, ప్రధానంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమ్మెకి సంబంధించి ఎంతమంది పాల్గొంటారో, అలాగే ప్రధాన డిమాండ్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ అండి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది జోడాలు పాల్గొంటారండి ఈ నిరసనలో. ఈ రోజు నుంచి ఫేజ్ 3 మొదలవుతుందండి. అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆగిపోతున్నాయి ఈ రోజు నుంచి. ఎమర్జెన్సీ సర్వీసెస్, నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ ఆగిపోతున్నాయండి ఈ రోజు నుంచి. మా ఈ స్ట్రైక్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, మాకు రావాల్సిన స్టైఫండ్ మాకు రాలేదు. మాకు 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుతానని చెప్పేసి గవర్నమెంట్ మాకు మాట ఇచ్చింది. 2022లో పెంచారు, 2024లో పెంచారు, మళ్ళీ 2026లో పెంచాలి. మా కష్టానికి ప్రతిఫలం ఇవ్వట్లేదండి గవర్నమెంట్. మేము కోరుకున్నది ఏంటంటే మా కష్టానికి మా ప్రతిఫలం దక్కేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. కనీసం మేము 30% అడిగామండి, కానీ గవర్నమెంట్ ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మేము దాన్ని కూడా అర్థం చేసుకొని మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్న మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఎక్కువగా స్టైఫండ్ ఇస్తున్నారండి. మనకన్నా ఎక్కువగా స్టైఫండ్ ఇస్తున్నారు. మన నార్త్ ఇండియాలో కూడా చాలా ఎక్కువ స్టైఫండ్ అండి. లక్షల్లో కూడా స్టైఫండ్ అందుతుంది, 90,000 స్టైఫండ్ అందుతుంది. కానీ మేము 60,000కే స్టైఫండ్కే మేము పని చేస్తున్నాం అండి. రాత్రి పగలు నిద్ర లేకపోయినా, 36 గంటలు నిద్ర లేకపోయినా పని చేస్తూనే ఉన్నాం, ప్రజలు సేవ చేస్తూనే ఉన్నాం. కానీ మా కష్టాన్ని గవర్నమెంట్ గుర్తించడం లేదు. అందువల్ల ఈ పోరాటం దిగవలసి వచ్చింది. మా డాక్టర్లు అన్నాక ప్రజలు సేవ చేయడమే మా ఉద్దేశం కాబట్టి ఈ ప్రొఫెషన్ మేము ఎంచుకున్నామండి. కానీ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించడం లేదు. అదే మా బాధ కలిగిస్తుంది. దాని గురించి ఆలోచిస్తూనే బాధ కలిగిస్తుంది. ప్రజల గురించి ఆలోచించడం చాలా బాధ కలిగిస్తుంది. కానీ ఈ నిరసన తప్ప మాకు ఇంకే మార్గం ఉందో మాకేం అర్థం కావడం లేదు. అందుకే మీ నిరసనకు దిగాము. ఈ రోజు పీజీ హాస్టల్, రంగరాయ మెడికల్ కాలేజ్ పీజీ హాస్టల్ నుంచి ఇక్కడికి బైక్ ర్యాలీ మీద ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ మేము మా నిరసనలను ప్రజలందరికీ అర్థం కావాలని ఒక చిన్న ఫ్లాష్ మాబ్ లాగా, ఒక ర్యాలీ లాగా ప్రజలందరికీ అర్థం కావాలని, మా కష్టాలను అర్థం చేసుకుంటారని, సో దట్ గవర్నమెంట్ దిగివచ్చి మా ఈ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తుందని మేము కోరుకుంటున్నాం అండి. మేము ఎంత వీలైతే అంత త్వరగా మేము కూడా ప్రజలు సేవ చేయాలనే ఉన్నాము. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా ఏ పిలుపు రాలేకపోవడం వల్ల మేము ఈ నిరసన దిగామండి. సో గవర్నమెంట్ నుంచి పిలుపు వస్తే వెంటనే మేము స్ట్రైక్ ఆఫ్ కాల్ ఆఫ్ చేస్తాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, 15% అయినా స్టైఫండ్ పెంచాలని, 30 కాకపోయినా 15 అయినా కనీసం పెంచాలని. కిందటి జీవోలో 2009 నుంచి మన జీవోలో క్లియర్ గా మెన్షన్ చేశారండి, 15% స్టైఫండ్ హైక్ చేస్తామని చెప్పేసి. కనీసం అంతైనా స్టైఫండ్ మాకు ఎక్కువగా స్టైఫండ్ రావాలని మేము కోరుకుంటున్నామండి. అదే ఇక్కడ ఆర్ఎంసీ కమిటీ సంబంధించి వైస్ ప్రెసిడెంట్ తనుజ గారు ఉన్నారు. డాక్టర్ తనుజ గారు, ఆడవాళ్ళు చాలా మంది వాళ్ళ ఇబ్బందులు పడుతూనే ఇలాగ వైద్యాన్ని కూడా అందిస్తూ ఉంటారు, రాత్రుల పాల తేడా లేకుండా. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం మీరు రిలే దీక్షలు చేసినప్పటికి కూడా దిగి రాకపోవడం కారణం, మీరు ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు కూడా వాళ్ళు వేరే ఆల్టర్నేట్ కూడా ఎత్తుకుని అక్కడ ఎవరైతే ఉన్నారో లీవ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళ ప్రత్యామ్నాయం ఎత్తుకుంటారు. దీనికి సంబంధించి ఇదే కొనసాగితే మీ యొక్క మీ సమ్మె ఏ రూపం దాల్చనుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ నుంచి చెప్పాలి అంటే, అసలు హాస్పిటల్‌లో చాలా సదుపాయాలు చాలా తక్కువ ఉంటాయండి. అందరూ గర్ల్స్ అందరూ నైట్ డ్యూటీస్ చేస్తారు. 24 అవర్స్ కూడా చేస్తారండి. చేస్తున్నప్పటికి కూడా మాకేమీ అంటే ఫెసిలిటీస్ అన్నీ ఉండవు. వాష్‌రూమ్స్ సరిగ్గా ఉండవు. అయినా కూడా మేము కష్టపడి పేషెంట్స్‌కి సర్వీస్ ఇవ్వాలనే మా మెయిన్ మోటోగా ఉంటుందండి. మేము నేర్చుకుని వాళ్ళకి ట్రీట్ చేయాలనే ఆశతోనే మేమెప్పుడూ ఉంటాం. కానీ ఈరోజు డాక్టర్స్ అనేది రోడ్డు మీద దిగి మేము ర్యాలీలు చేసుకుని, మేము డ్యూటీలు ఆపుకుని ఇక్కడ ఉన్నాము అంటే, మా రైట్ మాకింకా రాలేదని. ఎందుకంటే మేము గవర్నమెంట్‌కి చాలా సార్లు చెప్పి ఉన్నాము. 15% ఎవ్రీ ఇయర్ ఇచ్చినట్టు, ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఇచ్చినట్టు 15% ఇవ్వడానికి కూడా ఇస్తే మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నాము.
అయినా కూడా వాళ్ళు దిగలేదండి. వాళ్ళు మమ్మల్ని నెగోషియేషన్‌కి పిలిస్తే మేము మాట్లాడి, మేము సాల్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇలా కాకుండా ఇదే కంటిన్యూ అవుతే స్ట్రైక్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతూనే ఉంటది కానీ, మా రైట్స్ మేము ఫుల్‌ఫిల్ అయ్యే వరకు ఇదైతే కంటిన్యూ అవుతుందని. దీనికి సంబంధించి ఏదైతే ఆర్ఎంసీ శాఖ ఉన్నారో, ఆర్ఎంసీ ప్రెసిడెంట్ గారు మన దగ్గర ఉన్నారు. సరే, దీనికి సంబంధించి అంటే ఈ యొక్క కాకినాడకి సంబంధించి మీ యూనియన్ సంబంధించి ఎంతమంది పాల్గొంటున్నారు? అదే రకంగా ఇక్కడ ఎలాంటి సేవలు పనిచేశారు? Sir, good afternoon, sir. Myself, Dr. Ashwin Kumar TN. I'm RMC Juda President. In this, we are in the 6th day of the strike. We have informed the collectorate, everyone prior that what are the phase of strike, and we are in phase 3. We are very sad to say that in the phase 3, we have to stop the emergencies. Until the emergencies are set, there were no much negotiations from the government side. Because we have set the emergencies, they have called for a talk, and we are very strong with our demands that initially we asked for 30%, but still we are ready to considering the government's condition, and we are ready to go down to 15, and we can't go beyond less than 15, and still we are still protesting for interns, PGs, and senior residents as well. Without increase of stipend 15% for all the three, the strike will not stop, sir. And we are very sorry to say that emergencies are also shut down, and we never thought that this will come this far. But because this have come, we request the government to look into this issue fast and resolve it. Your demands not respond. If government is not respond, what is the next step of the AP Joda? Sir, this will not stop. We will be planning the next step with discussing AP Juda. We are expecting some calls. After 3 or 4 days, we will be updating you, discussing with AP Juda, a collective decision of AP Juda. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయో, ఈ డిమాండ్ సంబంధించి ఒకవేళ కానీ గవర్నమెంట్ స్పందించకపోతే మీకు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? ఇప్పుడు ఎలా అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ స్టాప్ చేసామో, ఇంకా ఎమర్జెన్సీ సర్వీస్ అనేది మళ్ళీ ఇంకా మనం స్టార్ట్ చేయము. ఐసీయూ సర్వీసెస్ కూడా అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆపేయడం జరిగింది. మన డిమాండ్స్కి ఇంకా ఆల్రెడీ ఇప్పుడు 6 రోజులు అయిపోతుంది. అయినా కానీ గవర్నమెంట్ మనకి అనుకూలంగా స్పందించకపోవడం వల్ల ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ ఐసీయూ సర్వీసెస్ కూడా ఎందుకంటే ఇది జుడా ఇచ్చే సర్వీస్ వేరు, తర్వాత దానికి ఆల్టర్నేట్ గా గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ రీప్లేస్ చేయడం వేరు. ఎందుకంటే దగ్గరగా ఒక 10 మంది, ఒక వార్డులో 10 మంది మీరు ఉన్నారంటే వాళ్ళు ఎవరినో ఒకరిని ఇద్దరినో రప్పించడం మాత్రం ఆ సేవలు మళ్ళీ తిరిగి వాళ్ళకి అందవు. ఇలాంటి సమయంలో అక్కడ పేషెంట్లకు కానీ, అలాగే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కానీ మీరున్న సర్వీస్ కన్నా చాలా వరకు తక్కువ అందుతుంది. ఇలాంటి సమయంలో అంటే గవర్నమెంట్ ఒకవేళ ఇంకా స్పందించకుండా ఉంటే, ఒకవేళ మీరు మళ్ళీ దాన్ని ఏమన్నా కొనసాగితే మళ్ళీ చర్చలు ఏమైనా జరుపుతారా? లేదంటే మీరే ఒకవేళ ఒకవేళ తగ్గించి ఏమన్నా తీసుకునే అవకాశం ఉన్నదా? గవర్నమెంట్ చర్చలకు వస్తే మేము ఖచ్చితంగా గవర్నమెంట్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మా డిమాండ్స్ అయితే మేము మార్చము. ఎందుకంటే ఇది ఈ రోజు వచ్చిన ప్రాబ్లం కాదు. ఒక పిల్లవాడు ఇంటర్మీడియట్ అంటే 16 సంవత్సరాల వయసున వాడు ఎంబీబీఎస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. 16 సంవత్సరాల్లో ఇంటర్ చేరతాడు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 20 లక్షల మంది రాసిన ఎగ్జామ్ని రాస్తాడు. దేశం మొత్తం 20 లక్షల మంది రాస్తున్నారు నీట్ ఎగ్జామ్. అందులో ఉత్తీర్ణుడై అందులో మంచి ర్యాంక్ వస్తేనే తను ఎంబీబీఎస్కి వస్తున్నాడు. రాత్రి పగళ్ళు అహర్నిశలు శ్రమించి చదువుతున్నాడు. ఎంబీబీఎస్కి వచ్చాక 5.5 సంవత్సరాలు వాడి జీవితాన్ని పణంగా పెట్టి చదువుతున్నాడు. తర్వాత నీట్ పీజీలో మంచి ర్యాంక్ వస్తేనే పీజీ జాయిన్ అవుతున్నారు. అంటే ఇప్పటికే 7.5 సంవత్సరాలు మేము ఈ వృత్తి కోసం మా జీవితాన్ని అంకితం చేశాం. ఇలా మేము ఇంత త్యాగం చేసినా కానీ మాకు రావాల్సిన స్టైపెండ్ మాకు రాలేదంటే అది చాలా దుఃఖించాల్సిన విషయం. మేము అడుగుతుంది కూడా మాకున్న స్టైపెండ్ పెంచమని అనట్లేదు. జీవో ప్రకారం ఏదైతే మాకు ఇంక్రిమెంట్ రావాలో ఆ ఇంక్రిమెంట్ని ఇవ్వమని అడుగుతున్నాం మేము. కాబట్టి ఈ మినిమం మేము అడుగుతున్నది మినిమంలో మినిమం. ఈ మినిమం కనుక గవర్నమెంట్ ఒప్పుకోకపోతే మేము స్ట్రైక్ని విరమించేది లేదు. ఏదైతే ఇప్పుడు జుడాలు ఉన్నారో అల్టిమేటం జారీ చేయాలని చెప్పుకోవచ్చు గవర్నమెంట్కి. ఎందుకంటే ఇప్పుడున్న ఖర్చులకు సంబంధించి ఏదైతే పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి తినడానికి కానీ, ఉండడానికి కానీ, ఏదైతే హాస్టల్ ఫీజులు కానీ ఏదైతే పెరిగాయో దీనికి సంబంధించిన దాదాపు అంటే నిరంతర విద్యార్థి అని చెప్పుకోవచ్చు వైద్యులు. ఇలాంటి నిరంతర విద్యార్థులు వాళ్ళకి కావాల్సిన సంబంధించిన ఖర్చులు ఇప్పటికే లక్షలు కూడా ఖర్చు పెట్టారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించింది అంటే వాళ్ళకి ఏదైతే వీళ్ళకు 24 గంటలు కూడా అందుబాటులో ఉండాలి. అలాగనే ఏదైతే ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఏదైనా దీనికి సంబంధించిన కూడా అది చాలా శ్రమించి కూడా పనిచేయవలసి ఉంటుంది. ఇలాంటి సమయంలో గవర్నమెంట్ కూడా వీళ్ళకి స్టైపెండ్ పెంచకుండా ఉంటే కనుక మేము ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ అది కూడా కంటిన్యూ చేస్తామన్నారు. అదే రకంగా ఏదైతే జుడాస్ ఉన్నదో ఈ జుడా పట్ల కూడా ప్రభుత్వాలు కూడా స్పందించి ఒకళ్ళు దిగి వస్తే కనుక చాలా వరకు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న సేవలు కూడా అంటే నితాంతరంగా చాలా మంది కూడా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉండే అవకాశం ఉన్నది. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానసి, కాకినాడ.